అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. 3వ రాశిలో రవి, ఏకాదశంలో కుజుడు, 9లో గురువు, 4లో శుక్రుడు, 6లో శని. అత్యద్భుతమైన కాలం నడుస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. అదృష్టవంతులవుతారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగరీత్యా కలిసొస్తుంది. అనేక విధాలుగా మేలు చేకూరుతుంది. అభివృద్ధిని సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలం. క్రమంగా పరిస్థితులు సహకరిస్తాయి. మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. గృహ భూవాహనాది యోగాల్లో విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఏకాగ్రతకు భంగం లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేయవద్దు. వ్యాపారపరంగా చంచలత్వం లేకుండా సమయానుకూలంగా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. స్వల్ప విఘ్నాలను బుద్ధి బలంతో అధిగమిస్తే వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మి అమ్మవారిని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. దానాలు అవసరం లేదు.